హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కిచెన్ కింగ్. ఈ రోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కేఎఫ్సి చికెన్ అండి. అతి తక్కువ బడ్జెట్ లో మన కిచెన్ లో కేఎఫ్సి చికెన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ కేఎఫ్సి చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం గైస్, కిచెన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక ఖాళీ ప్లేట్లో మొక్కజొన్న పిండి తీసుకుందాం. అదేవిధంగా కొంచెం మైదాపిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా వేసి ఈ మిశ్రమాన్ని శుభ్రంగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిక్స్ జార్లో కాసిన ఎల్లిపాయలు, కూసంత అల్లం తీసుకొని వీటిని చక్కగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుందామండి. చక్కగా క్లీన్ చేసుకున్న ఖాళీ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం పెరిగేసుకుందామండి. దానికి తోడుగా కొన్ని కోడిగుడ్లు కొట్టేసి వేసుకొని ఈ మిశ్రమాన్ని తోడుగా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ధనియాల పొడి వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకుందామండి. వీటన్నిటితో కలవడానికి కారం కొంచెం వండిగేస్తుంది, కానీ ఓపికతో బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినటువంటి చికెన్ ముక్కల్ని అందులో వేసేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి అలాగే కొంచెం ఐస్ వాటర్ వీటిలో చికెన్ పీసెస్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ చేయాలండి. ఆ పౌడర్ ఏదైతే ఉందో ఆ పిండి చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకుందాం. ఈ విధంగా మిగతా చికెన్ పీసెస్ అన్నింటినీ కూడాను ఇదే విధంగా ఒక్కొక్కటిగా తయారు చేసి పెట్టుకుందామండి. మొక్కజొన్న పిండి మైదా పిండి మిశ్రమం ఈ పీసెస్కి ఎంత బాగా పడితే మనకి పీస్ అనేది అంత క్రిస్పీగా తయారవుతుందండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని వేడి చేసిన ఆయిల్లో చక్కగా వేసి ఫ్రై చేసుకుందామండి. చికెన్ పీసెస్ ఫ్రై అయ్యేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోపల పీస్ అనేది సరిగ్గా ఉడకదు. బయట అయితే మాడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, బట్ లోపలైతే ఉడకదు. సో లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అవుతాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని బయట తీసేసుకుందామండి. చాలా వరకు మనం హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో చికెన్ని చాలా కలర్ఫుల్గా చూపిస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో నేనైతే 100% ఫుడ్ కలర్ని సజెస్ట్ చేయడం లేదు. ఇప్పుడు మనం చేసుకున్న చికెన్లో కూడా ఎక్కడా వాడలేదండి. చూడండి గాయస్, వేడివేడిగా నోరూరించే క్రిస్పీ కేఎఫ్సి చికెన్ అయితే తయారైపోయింది. అతి తక్కువ బడ్జెట్లో కేఎఫ్సి చికెన్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపించాను. ఇందులో ఆరోగ్యానికి హాని కలిగించే ఐటమ్స్ని అయితే వాడలేదండి, సజెస్ట్ కూడా చేయటం లేదు. సో గాయస్, మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఈ రెసిపీని ఫాలో అవ్వండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఏ విధంగా వచ్చిందనేది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.